ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ కు ఊరట దక్కింది. సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టింది. జగన్ విచారణపై స్టే విధించిన ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఏజీ 2 వారాల సమయం కోరడంతో తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. ఈ రోజు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏదైతే పల్నాడు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని ఒక గ్రామంలో ఇటీవల అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ తమ కార్యకర్త మృతి ఘటనలు కూడా అక్కడ పరామర్శకు వెళ్ళాడు. అక్కడ ఒక విగ్రహ ఆవిష్కరణకు నేపథ్యంలో అక్కడ అతని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వృద్ధుడు అతని కారు కింద పడి మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ పోలీసులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి సంబంధించిన డ్రైవర్ తో పాటు A2 నిందితులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే మాజీ మంత్రులు పేర్ని నాని, అలాగే విడుదల రజని, అలాగే వైవి సుబ్బారెడ్డిని కూడా నిందితులుగా చేస్తూ కూడా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ సింగయ్య మృతి ఘటనకు సంబంధించి కూడా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన మంత్రులు అలాగే వైవి సుబ్బారెడ్డి కూడా క్వాష్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. దీనిపై కూడా ఈరోజు హైకోర్టు క్వాష్ పిటిషన్ పైన కూడా విచారణ చేపట్టింది. కేసు విచారణపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ కూడా ఈరోజు హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో తదుపరి విచారణ కూడా 2 వారాలకు వాయిదా వేస్తూ కూడా హైకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం చూసుకున్న మటుకు ఏదైతే సింగయ్య మృతి ఘటనకు సంబంధించి ఇప్పటికే రాజకీయంగా దుమారం రేగుతున్న సమయంలో సింగయ్య మృతికి సంబంధించి కూడా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతని మాజీ మంత్రులు అలాగే వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన క్వాష్ పిటిషన్ లో ఈరోజు ఒక స్వల్ప ఊరట లభించకపోవచ్చు. దాని మీద కూడా ఈ కేసుకు సంబంధించి కూడా తదుపరి చర్యలు నిలిపివేస్తూ కూడా ఈ రోజు హైకోర్టు స్టే ఇచ్చింది లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.